నమస్తే మిత్రుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. అమీర్పేట డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ గారు ఈరోజు మరి బల్కంపేటలో నిత్యావసర వర్కులు పంపించేస్తున్నారు. ఎవరైతే మరి కార్మికులు ఉంటారో మరి నిత్యావసర సరుకులు ఉపయోగం ఉన్న నీడి పీపుల్స్కి అందరికి ఇస్తూ ఈరోజు మనతోటి ఇక్కడ ఉన్నారో అని తెలుసుకొని చెప్పండి మేడం. ఈరోజు ఇక్కడ బల్కంపేట బస్తీలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా మన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క డివిజను, ఈ ఒక్క బస్తీయే కాదు, టోటల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కొన్ని వేల కిట్లు ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి ఈ కరోనా మహమ్మారి పుణ్యమాని ఈ కూలీలు కానీ ఈ లేనోళ్ళు కానీ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కాబట్టి తన వంతు సాయంగా ఆయన సొంత ఖర్చులతోటి ఈ కిట్లు తయారు చేయించి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుంది. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. బస్తీ బస్తీ, గల్లీ గల్లీ, ఇంటింటికి తిరిగి ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇబ్బందుల నుంచి కూడా కోలుకున్నారు. కాబట్టి ఎలాగూ ఈ లాక్డౌను ఇంకా కొంచెం కొన్ని రోజులు కొనసాగుతుంది కాబట్టి మన మినిస్టర్ గారు అందరికీ కూడా ఈ కిట్లు అందాలనే ధ్యేయంతో, మహత్తర కార్యక్రమంతో, మహత్తర ధ్యేయంతో దీన్ని చేపట్టారు. కాబట్టి మేమందరం కూడా మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరం కూడా ఇలా ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలను కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో ముందుంటారు. 5 రోజుల నుంచి చేస్తారు కదా, ఏ డివిజన్ ఇచ్చారు? మీ డివిజన్లో ఏ కాలనీలు ఇచ్చారు? మా డివిజన్లో వచ్చి ఈజేఆర్ నగర్ ఇచ్చాము, కుమార్ బస్తీ ఇచ్చాము, ముస్లిం బస్తీ ఇచ్చాము, బుద్ధనగర్ ఇచ్చాము, అలాగే బాపునగర్ ఇచ్చాము. బాపునగర్లో నిన్న 500 కిట్లు ఒక్కరోజునే బాపునగర్లో పంచాము. అలాగే మా గంగుబాయి బస్తీ ఇచ్చాము. ఇంకా కొన్ని బస్తీలు మిగిలిపోయినాయి కూడా, అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఈ శనివారం లోపు ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వలేదు అనే మాట రాకుండా ప్రతి ఒక్కరికి ఈ కిట్టు అందుతుంది. అమీర్పేట అంటే పెద్ద మార్కెటింగ్, మరి మార్కెటింగ్లో ఉన్నటువంటి జనాలు కూడా ఎక్కువ గుమ్మలు కూడా వస్తుంటుంది. శానిటైజింగ్ విషయంలో కానీ సామాజిక దూరం విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? 100% మేము శానిటైజింగ్ డిఆర్ఎఫ్ టీములతోటి కానీ, వీళ్ళు మన జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన టీములతోటి కానీ గల్లీ గల్లీ కూడా 1కి 4 సార్లు, ఇప్పటికే ఒక్కొక్క 5 సార్లు, 4 సార్లు ఇది శానిటైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పేరున కూడా అందరికీ ప్రతి ఏరియాలో కూడా కూరగాయలు పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏరియాలో కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడ కూడా చెత్త కూడా పేరుకోకుండా ప్రతి మున్సిపల్ సిబ్బందితో కూడా అన్నీ క్లీన్ చేయించడం జరుగుతుంది. మా ఏరియా వరకు అయితే కమర్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ కమర్షియల్ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఆల్టర్నేట్ డే షాపులు ఓపెన్ చేయడం తప్ప ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము చాలా పగడ్బందీగా మేమే తిరిగి ప్రతి ఏరియాకి కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉంది ఏంటి అవన్నీ చూసుకోవడంలో మేమంతా కూడా చాలా పగడ్బందీగా మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరం ముందున్నాం. వలస కార్మికులు ఉన్నటువంటి ప్లేస్ కూడా ఇది ఎక్కువ, మరి వలస కార్మికులకు వచ్చి ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్లో మా మైగ్రెంట్స్కి 12 కిలోల బియ్యము 500 అవి వేరే ఊర్ల నుంచి ఇప్పుడు పంజాబ్, మహారాష్ట్ర ఇలా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చాం. తర్వాత ఎవరైతే ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పని మనుషులు గాను కూలీలు గాను ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా పేరున అసలు అమీర్పేటలో ఇచ్చిన ఎక్కడ కూడా ఇవ్వలే. అందరికీ పేరున ఐడెంటిఫై చేసాం. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి పిలిచి మరి 12 కిలోల బియ్యము 500 ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డుల మీద అందరూ మనిషికి 12 కిలోల బియ్యము 1500 బ్యాంకులో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడంలో అయితే మేమంతా కూడా మేమే కూర్చుని పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఎక్కడైతే మన ఎంఆర్ఓ ఆఫీస్కి స్టాక్ వచ్చిందో అక్కడ కూర్చొని మేము ఒక స్పాట్ పెట్టుకొని ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్కు అండ్ వృద్ధులకు మరి ఈ సమయంలో మీరు ఎలా ఆదుకుంటున్నారు? మన అక్షయ పాత్ర మా అన్నపూర్ణ క్యాంటీన్ నుంచి ప్రతి ఒక్కరికి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఫుడ్ కూడా ఒక సెంటర్ తోటి మేము అక్కడికి వచ్చి తినండి అని ఎక్కడ కూడా మేము ఈ ఆంక్షలు పెట్టలేదు. ఏ ఏరియాలో అయితే ఎక్కువ అవసరం నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి అన్నపూర్ణ క్యాంటీన్లో 5 సెంటర్లు పెట్టినాం. ఒకటి అంకమ్మ బస్తీ, ఒకటి సత్యం థియేటరు, ఒకటేమో వార్డ్ ఆఫీసు, అలా ఎక్కడ ఒకటేమో ఎస్ఆర్టీలోను, అలా మేము 5 సెంటర్లు ఏర్పాటు చేసి వచ్చినంత మందికి ఎవరికి కూడా లేదనకుండా 500 మంది ఉంటే 500 మంది, 700 మంది ఉంటే 700 మంది అందరికీ భోజనం అందేలా ఏర్పాటు చేసాం. అదే కాకుండా దాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము వండి ఇస్తాము, ప్యాకెట్స్ కడతాము, అవైతే కొన్ని వేల మందికి రోజు మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, అందరూ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియాలో ఉన్న మన కార్యకర్తలు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళకి అందించడం భోజనం. అలా ఎవరికి కూడా భోజనం అవసరం, ఆకలితో ఉన్నారు అని లేకుండా ప్రతి ఒక్కరికి భోజనం అందించడం జరిగింది. ఇప్పటివరకు మరి మీ డివిజన్లో
మరి ఏమైనా కరోనా కేసులు కానీ అలాంటివి రాకుండా అప్రమత్తంగానే ఎలా ఉన్నారు? రాకుండా అంటే 1-2 కేసులు అయితే ఐడెంటిఫై అయిన ఏరియాను కూడా పూర్తిగా ఇది చేస్తాం, క్వారంటైన్ చేసాం. క్వారంటైన్ చేయడమే కాకుండా దాన్ని ఆ ఏరియాకి ఏమైనా అవసరాలు నిత్యావసరాలు ఉంటే మా కార్యకర్తల్ని ఒక్కొక్కరిని అలాట్ చేసాం. ఆ ఏరియాలో వాళ్ళకి ఏమైనా కావాల్సిన మా ఫోన్ నంబర్లు అందరికీ కూడా ఏర్పాట్లు చేసాం. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మాకు ఫోన్ చేయమని. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అందరూ కలిసి పనిచేస్తేనే దీన్ని గట్టిగా ఎదుర్కోగలిగాం. ఎక్కడన్నా ఒక ఏరియాలో ఒక కేసు వస్తే, ఇప్పుడు బయట చూడండి సిటీలో ఒక కేసు వస్తే ఒక 5-6 కేసులు బయటపడడం అలాంటివి ఉన్నాయి. మా దగ్గర అయితే పగడ్బందీగా ఎవరికి వచ్చిందో వాళ్ళనే క్వారంటైన్ చేసాము, వాళ్ళనే హాస్పిటల్కి పంపించాము. మళ్ళీ ఇంకొకరికి సోకకుండా మేము చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. మీ మున్సిపాలిటీ శాఖ మినిస్టర్ కేటీఆర్ గారు ప్రతి సండే 10 నిమిషాలు 10 గంటలకు మరి రాబోయే రోజుల్లో వర్షాకాలం కనుక డెంగీ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? డెంగ్యూ లాంటి వచ్చే అవకాశాలు కాకుండా ఆల్రెడీ స్టార్ట్ అయింది డెంగ్యూ. కాబట్టి మేము ఈరోజు 7 గంటలకు లేచాం. జోనల్ కమిషనర్ ప్రావీణ్య, తర్వాత డిప్యూటీ కమిషనర్ గీతారాధిక, వీళ్ళంతా కూడా మొత్తం ఒక టీము, మున్సిపల్ టీం మొత్తం 18 మంది టీం తోటి మేము ప్రతి ఏరియాని ఈరోజు బీజేఆర్ నగర్ 2 తీసుకున్నాము. ఆ ఏరియా అంతా కూడా శానిటైజ్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. అది 7 గంటల నుంచి 9 వరకు మేము అలా ఆ ఏరియా అంతా కూడా కవర్ చేసి, ఇలాగే ప్రతి ఏరియాకి ఒక్కొక్క రోజు ఇచ్చాం. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. ఆ పిన్ పాయింట్ ప్రోగ్రాంలో ఒక్కొక్క ఏరియాకి ఇద్దరు వాలంటీర్స్ని పెట్టాము. ఆ ఇద్దరు వాలంటీర్లు ఎక్కడన్నా నీటి స్టాగ్నేషన్ ఉందా, అక్కడ దోమల ప్రబలే అవకాశం ఉందా అని వాళ్ళకి అవగాహన కల్పించడం, ప్లస్ వీళ్ళు చూడడం. ఇందులో బస్తీ వీళ్ళు ఏరియా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసాం. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా గోడ మీద అతికించాము. అలాగే మున్సిపల్ సిబ్బంది పేర్లు ఇవితోటి గోడ మీద ఒక ఇది పాంప్లెట్ పెట్టాము. అలాగే ప్రతి ఏరియాలోనూ కూడా ఇక నుంచి ప్రతి వారం 7 రోజుల్లో కూడా 7 ఏరియాలు కవర్ చేస్తాం. మళ్ళీ అదే ఏరియాకి వెళ్తాం. అట్లా 2-3 సార్లు ఈసారి డెంగ్యూను కూడా ఒక్క కేసు కూడా రాకుండా చూడాలనేది నా ఆలోచన. ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా హాస్పిటల్స్ అన్నీ మూతున్నాం. మరి డెలివరీ కేసెస్ కానీ ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే మీరు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? అలాంటి కేసులు వచ్చినప్పుడు కూడా మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ అమీర్పేటలో. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎన్ఎంఏలు ఉన్నాయి అక్కడ చాలామంది, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైనా డెలివరీ కేసులు ఉన్నప్పుడు మా ఏరియాలో ఉన్న 2-3 కేసులని కూడా నీలోఫర్కి పంపించడం జరిగింది. ఆ నీలోఫర్ వాళ్ళు కూడా కేసులు తీసుకున్నారు. డెలివరీ టైంకి వాళ్ళే అంబులెన్స్ ఏర్పాటు చేసి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేశాం. ఈ లాక్డౌన్ వచ్చిన కాడికి వైద్యులు, పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ సిబ్బంది వీళ్ళందరికీ కూడా సేవలు చాలా కఠినంగా చేస్తారు. వీరి యొక్క కృతజ్ఞత ఎలా ఉంటుంది? వారికి ఎవరు చెప్పనవసరం లేదు. మన సామాజిక బాధ్యత మనం ఏదైతే నిర్వర్తించామో, మనం ఇంట్లో ఉండాలి, మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మనం ఎవరికి మనకు మనం రక్షించుకోవాలని ఎలా అనుకున్నామో వారి సేవలు కూడా ఇప్పుడు కరోనా వచ్చిన ఏరియా ఉంది, దానికి కూడా వెళ్ళి వాళ్ళు సేవలు చేశారు. అంటే ప్రాణాలకు తెగించి వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి భయం ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి భయపడకుండా వాళ్ళు మనకి చేసిన సేవలు జన్మజన్మలకి మర్చిపోలేం. వాళ్ళే హీరోలు ఇవాళ రేపు. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఈ మెడికల్ సిబ్బంది కానివ్వండి, ఈ సిబ్బంది అంతా కూడా వాళ్ళే రియల్ హీరోలు. ఈ టైంలో మనకి ఇంత సేవ చేశారు కాబట్టి వాళ్ళ సేవలు మరువలేము. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు, వాళ్ళకి ఎంత చేసినా తక్కువే మనం. కాబట్టి వాళ్ళ సేవలను మనం గుర్తించి వాళ్ళకి తగిన విధంగా సత్కరించాలి. చాలామంది ఏదైనా హెల్ప్ చేసేందుకు గుంపులుగా వస్తుంటారు. ఆ కరోనా అంటుకుంటేనే వచ్చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి అవేర్నెస్ చేస్తున్నారు వాళ్ళకి? మేము ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మేము చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం రోడ్డు మీద. ఇప్పుడు ఎవరన్నా ఏ సూపర్ మార్కెట్ అన్నా, ఏ కిరాణా షాప్ అన్నా, కూరగాయల మార్కెట్ల దగ్గర అక్కడ గుంపుగా కానీ ఒకళ్ళిద్దరు కానీ కనిపించినా సరే ఖచ్చితంగా మేమే రౌండ్స్ గీయించి అక్కడ పెయింట్ తోటి అందులో నిలబడేలాగా ఏ సూపర్ మార్కెట్ అయితే ఓపెన్ చేశారో ఆ సూపర్ మార్కెట్లో స్టాఫ్ తోటి మేము దూరంగా నిలబడేలాగా చేసాము. కూరగాయల షాపుల దగ్గర కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చేసాము. మా డివిజన్ వరకు మేము పగడ్బందీగా మా కార్యకర్తలు మేము అందరం రోడ్ల మీదే ఉంటాం తెల్లారులేస్తే. కాబట్టి అంత పగడ్బందీగా చేసాం కాబట్టి మా ఏరియా అంతా 1-2 కేసులు వచ్చినా సరే మమ్మల్ని మేము కాపాడుకోగలిగాం. ఇదంతా కూడా మనిషి చెప్పే వాళ్ళకి నాకు ప్రాబ్లం ఉందని మూగజీవాలు కూడా చాలా ఉన్నాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో వాటి కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఈ విషయంలో మీరేమన్నా ఒక కార్పొరేటర్ అంటే మూగజీవాలంటే ఎవరి ఏరియాలో వాళ్ళు కూడా సంరక్షించుకుంటానే ఉన్నారు. ఈవేళ రేపు దాతలు కూడా ఎక్కువైపోయారు. చాలామంది వీళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవి కూడా వాటికి కూడా అదే టైంలో వాటికి కూడా ఒక్కొక్క ప్యాకెట్ విప్పి పెట్టడం అలాంటివి జరిగినాయి చాలా చోట్ల. కాబట్టి అవి కూడా ఏమి ఇబ్బంది పడ్డాయని నేను అనుకోవట్లే. అయితే ఎండాకాలం ఇంతమందికి చలివేంద్రాలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఈ కరోనా పీరియడ్లో అసలు వాటర్ ఎవరు పెట్టట్లేదు. చాలామంది రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళకి అస్వస్థత కూడా గురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఎవ్వరికీ లేదండి. నేను క్లియర్గా చెప్తున్నా, నేనే చెప్తున్నా. ఎవరైతే ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారో వాళ్ళ వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్ ఇస్తున్నారు. కాబట్టి
ఎక్కడా కూడా ఇంతకుముందు ఏంటంటే ఇలా దానాలు చేసేవాళ్ళు, ఫుడ్ దొరికేది కాదు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా నడుస్తున్నదని నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు కొన్ని లక్షల మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు, కొన్ని లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా ఈ ఫుడ్ ఏదైతే ఉందో దాంతోపాటు వాటర్ సప్లై చేస్తున్నారు. ఎవరికన్నా ఫ్రీగా కావాలంటే ఫుడ్డే కాదు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు విపరీతంగా సప్లై అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు. రంజాన్ మాసం మరి మైనారిటీ సోదరుల గురించి మీరు చేస్తున్నారు. మైనారిటీ సోదరులకి ఈ సంవత్సరం మనం ప్రతి సంవత్సరంలాగా మన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చే కిట్లు ఈ సంవత్సరం అందించలేకపోయాము. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నాకు తోచింది, నా ఏరియాలో ఉన్న ముస్లిం సోదరులకి అందరికీ కూడా నాకు తోచింది నేను ఏదో ఒక రూపంలో వాళ్ళకి చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇదండి మరి శేష్ కుమార్ గారు చేసినటువంటి మరి ఈ డివిజన్లో తిరిగి వాళ్ళందరికీ పంచి వాళ్ళ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారి యొక్క కిట్లను పంపు చేస్తున్నారు. మరి కలిసి మరి వారి యొక్క అంతరాత్మను మనం తెలియజేసాం. చూస్తున్నాను విద్యార్థి కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు.